నమస్తే. ప్రస్తుతం నేను జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రతిరోజు వేల మంది, దాదాపు 1,00,000 మంది ప్రయాణిస్తారేమో ఈ బస్ స్టాప్లో. ప్లాట్ఫామ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. చూడండి మీరు, అక్కడొకటి, ఇక్కడొకటి, ఇదొకటి మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ ఉన్నాయి. మరి ఏడున్నాయి బస్సులు అంటే డిపోలో ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగిండ్రు, సమ్మె నోటీసులు ఇచ్చిండ్రు, చర్చలు చేసిరు నిన్న నైటు. అది సఫలం కాలేదు, విఫలమైనవి. కథం ఇక నిరసన కార్యక్రమం చేసిండ్రు. అయితే ఈ నిరసన కార్యక్రమము ఈ సమ్మె నోటీసులు ఇచ్చి కూడా దాదాపు 40 రోజుల క్రితం ఇచ్చారంట. 40-45 రోజుల క్రితం ప్రభుత్వం అంటిముట్టనట్లు, చూసి చూడనట్లు, ఏమవుతుందిలే ఫోన్లే చేస్తారా అన్నట్లు ఏదో ఫీల్ అయినరు. కానీ మొత్తం అయితే వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా సమ్మె నోటీసులు ఇచ్చి దానికి అనుగుణంగానే చర్చలు చేసిండ్రు. అవి నిన్న సఫలం కాలేదు, విఫలమైనవి. కాబట్టి ఖచ్చితంగా నిరసన చేయాలి, మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని వాళ్ళు కట్టుదిట్టంగా ఈరోజు మాట్లాడించిన మనతోలి వెలుగులో వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు. వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి, 32 డిమాండ్లు ఉన్నాయి, ప్రభుత్వం ముందర పెట్టినరు. ప్రధాన ఒక 4 డిమాండ్లు చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఒకటి. రెండోది వచ్చేసి పిఆర్సీ అంటే వేతన సవరణ చేయాలి, రెండవది. మూడోది వచ్చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బకాయిలు చెల్లించాలి, అది మూడోది. నాలుగోది వచ్చేసి యూనియన్లను పునరుద్ధరించాలి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూనియన్లను రద్దు చేసిండు కేసీఆర్. అప్పుడు 50-60 రోజులు సమ్మె చేసిండు. అప్పుడు చాలామంది చనిపోయారు కూడా, ఒక 10-15 మంది కూడా చనిపోయిన పరిస్థితి. అందుకే కేసీఆర్కు మరి కోపం వచ్చిందో ఏమైందో, ఈ యూనియన్ ఉండడం వల్లనే ఉద్యమాలు చేస్తున్నారని అనుకున్నాడు, ఏమనుకున్నా. కానీ మొత్తం అయితే యూనియన్లను కూడా రద్దు చేసిండు. ఆ యూనియన్లు పునరుద్ధరించాలనేది వీళ్ళ డిమాండ్ ప్రధానంగా. చాలామంది బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నారు, బస్సులు లేవు, ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ ఉన్నాయి. వాళ్ళైతే ఇక్కడ తగ్గమని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడ? పోయినపల్లి. ఎంతసేపు అయ్యాము వచ్చి? గంట పైన అవుతుందా? మీరు ఇప్పుడు బంద్ ఉందని మీకు తెలియదా? ఇప్పుడు ఇట్లా సమ్మె చేస్తున్నారు, బస్సులు నడుస్తలేమని తెలీదా? తెలియకుండా వచ్చిందా? మీ ఫ్యామిలీతో వచ్చిందా? ఎక్కడ పోవాలి? బోయినపల్లె. మేము పోయే చేరియాలు పోవాలి. చేరియాలు పోవాలా? చాలా దూరం పోవాలి కదమ్మా. ఇప్పుడు బస్సులు లేవు, ఎట్లా? మరి తెలియదు మాకు బస్సులు లేవని. మీ వార్తలు చూడవారు నైట్ నుంచే వచ్చినాయి కదా. అట్లా కాదు, మీకు యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్ చూస్తా కానీ ఈరోజు చూడలేదు. నిన్న నైట్ నుంచే వచ్చినాయి యూట్యూబ్లో వార్తలు, బస్సులు బంద్ అని. మీరు చూడలేదు, అందుకే మోసపోయాయి. మార్కెట్ వెళ్ళాము. అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తారు కదా, రాత్రి నుంచే బస్సులు బంద్ అని వస్తూనే ఉన్నాయి. మరి మీరు చూడనట్టున్నారు. చూడలే, చూస్తారా? అయితే ఇప్పుడు ఈ ఆర్టీసీ వీళ్ళు ఉన్నారుగా అమ్మ, కండక్టర్లు, డ్రైవర్లు, వాళ్ళకి జీతాలు పెంచాలి, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయంట. ఆ సమస్యలు ఇబ్బంది ఉందంట వాళ్ళకు. అందుకే వాళ్ళ సమస్యలు తీర్చాలని వాళ్ళు బస్సులు బంద్ పెట్టిండ్రు. మరి ఇప్పుడు ఏ పని మీద బయలుదేరు మీరు ఊరికి ఆడ ఫంక్షన్ ఉండే వెళ్తున్నాం. మా టూర్లో ఫంక్షన్ మరి ఉంది, అయిపోయింది? ఉన్నది సాయంత్రం. మరి సాయంత్రం ఫంక్షన్ కానీ మీరు ఎట్లా పోతారు? ఇప్పుడు బస్సులు లేవు కదా. బస్సులో బండి తీసుకొని పోవాలి ఇక మళ్ళీ. అంతేనా? మీరు ఎంతసేపు వెయిట్ చేసినా లాభం లేదేమో మరి నాకు తెలిసి. మరి ఏడున్నాయి బస్సులు లేవు, ఫ్లాట్. సిద్దిపేట నాన్ స్టాప్ ఉన్నాయి. ఎవరైనా చెప్పిర్రా మరి? మేము అడగలేదు, వస్తే కావచ్చు అని మేము అనుకుంటున్నాం. లేవు బస్సులు, మొత్తం బంద్ చేసారు వాళ్ళు. ఇవంతా కొన్ని ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి అంతే. మరి మీ రూట్లో బస్సు ఉంది అనేది తెలియదు. సిద్దిపేట ఎక్కాలి, ఎండకు బయలుదేరిండ్రు, బస్సులు లేవు. రైట్. ఇక్కడ ఉన్నారు కొందరు కార్మికులు. ఇదంతా జూబ్లీ బస్ స్టేషన్. అమ్మ ఎక్కడ పోవాలమ్మా? బస్సులు లేనట్టున్నాయి కదమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? గంటనా? ఎక్కడ పోవాలి? యాదగిరిగుట్ట. దేవుని దర్శనానికి పోతారా? లేదు, ఇంటికి అమ్మోలేంటి. మీరు హైదరాబాద్ ఉంటారా? ఇప్పుడు మీకు అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ అని వార్తలు వచ్చినాయి, తెలియదా? తెలియదు సార్. ఫోన్ చూస్తారు కదా? చూడలేదు సార్ మేము. కట్ చేయి ఫోన్, అది మళ్ళా చేద్దాం. అయితే నిన్న నైటు నుంచే వార్తలు వచ్చినాయి ఫోన్లో, బస్సులు బంద్ అని. మరి మీరు చూడనట్టు? చూడలేదు సార్ మేము. మరి ఇట్లా బస్సులు బంద్ అయితే ఇబ్బందే కదా మీకు. మేము లీవులు ఉన్నాయని అమ్మోళ్ళ ఇంటికి పోదామని పోతున్నాం సార్. మరి మీరు వచ్చి గంట అయిందే, మరి బస్సులు మాత్రం లేవు, మరి ఎట్లా? ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంటికి పోతారా? ఆటో బుక్ చేసుకొని? ఎవరు మీ పిల్లలు? ఏదో ఆశలతో పోతున్నట్టు ఇంటికి, మీ అమ్మగారింటికి.
మరి బస్సులు రేపు ఎల్లుండి కూడా ఉండమంటాయి వాళ్ళు నిరసన అంటే ధర్నా చేస్తున్నారు. వాళ్ళు కొన్ని డిమాండ్లు ఉన్నాయంట, ఆ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా చేస్తారంట. ఓకే సార్. అది ఏంది పెద్దమ్మ మూట పెట్టినావు? ఏం మూట ఏమున్నాయి అంట? ఏడికోతున్నావు? గారికే గుట్టకే ఎందుకు? మా అమ్మోళ్ళ ఇంటికి మీరంతా ఒకటేనా? కాదు, వాళ్ళది అలాగ కానీ ఏ నుంచి పోతున్నావు? ఇక్కడ ఇక్కడనే ఈ నుంచే హైదరాబాద్ నుంచే. అల్వాల్ నుంచి. ఆడ ఎవరున్నారు? యాదగిరిగుట్టలో. మా అమ్మ మా నాన్న ఈడ ఈడ ఎవరితో ఉంటావు? మేము ఈయనే ఉంటాం. అట్లా ఏంటి పెట్టుకున్నావు అన్న? బట్టలు నీవే? ఆ, ఏం లేవు. ఏం పైసలు పెట్టుకునేవో దొంగలు వాళ్ళు ఉంటారు కదా. ఈ నాకు పోనీకే పైసలు లేవు. ఇక ఆ దొంగలకేం దొరుకుతాయి? ఇక అంటే ఫ్రీ బస్ కాబట్టి ఆధార్ కార్డు పెట్టుకొని పోతున్నావు. ఇప్పుడు నైట్ నుంచే బస్సులు బంద్ అని వార్తలు వచ్చినాయి. వార్తలల్లో రాలే, పొద్దుగా తీర్మార వార్తలు వస్తాయి. ఇక అందులో రాలే, చెప్పలే. నాకు ఫోన్లు నేను చూడ, నాకు తెలియదు. ఫోన్ లేదు. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు? ఎవ్వరు చూడలే, ఎవ్వరు చెప్పలే. ఎంతసేపు అయినా వచ్చి బస్ స్టాండ్? జరసేపు అవుతుంది, ఒక అర్ధగంట. మరి బస్సులు నడవంట మరి ఎట్లా? ప్రైవేట్ బస్సులు నడుస్తాయి అంటారుగా. కొన్ని నడుస్తున్నాయి ఆ రూట్లో. మీరు పోయే రూట్లో ఉన్నావో లేవో తెలియదు మరి. పోయినాయి అంటగా 3 బస్సులు. మరి వస్తాయంటారా మళ్ళీ? తెలియదు. అయితే కొన్ని నడుస్తున్నాయి ప్రైవేటు బస్సులు అవి. అదే ఒక్కటి వచ్చినా చాలు. మరి ఎందుకు వీళ్ళు ఇట్లా ధర్నా చేస్తున్నారు? నాకేం తెలుసు, తెలియదా? తెలియదు. నాకే ఒక్క ముక్క కూడా తెలియదు. ఓకే. నేను ఏమైనా చదువుకున్నా? నాకు ఎరక నాకు ఆ భాషలు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు నాకు బస్సులు బంద్ అని. లేకపోతే రాకపోదు. మీరు కూడా వీళ్ళేనమ్మా? ఈ పెద్దమ్మ ఉంది 2 నిమిషాలు మాట. ఎంతసేపు అమ్మ వచ్చి మీరు? ఎంతసేపు? ఏడికి పోవాలి? మరి బస్సులు ఉన్నాయా? లేదు, లేవు అంటారు. నాకు ఇప్పుడు తెలియదు, ఇంటికాడ తెలిస్తే రాకపోదు. నేను నైట్ నుంచే వార్తలు వచ్చినాయి, చూడలేదా వార్తలు? ఎవరో చెప్పలేదా మీ పిల్లలు? చెప్పలే అసలు గుర్తులేదు నాకు. తెలియదు, తెలిస్తే రాకపోదు. బస్సులు నడవకపోతే ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు జనగామకనే అంటే ఈడ ఎందుకు వచ్చినావు? ఇడికి హైదరాబాద్ ఉంటావా? మా కొడుకు దగ్గరికి వచ్చి. కొడుకు దగ్గరికి వచ్చినా చూసుకోవాలని వచ్చినావా? ఇది మీ మనవల్లా? కాదు, నేను ఒక్కదాన్ని. వాళ్ళు వేరే వాళ్ళు ఒక్కదానివే వచ్చినావు ఇప్పుడు? ఒక్కదాన్ని. ఎట్లా పోతావు? అదే అర్థమవుతలేదు నాకు. ఇప్పుడే తెలిసింది బస్సులు నడవాయని. అయితే మీరు వార్తలు చూస్తలేరు, సీరియల్ చూసేటట్టుండవు నువ్వు బాగా. అవును, నిజం చెప్పు. కరెక్టే అది. మరి నువ్వు సీరియల్ చూసినావు, వార్తలు చూస్తే నువ్వు నైటే మీ కొడుకు ఇంటికనే ఉంటుంటివి, వీడికి రాకుంటుంటివి. నైటే వచ్చినాయి వార్తలు. అవునా? తెలియదు నాకు. వార్తలు చూడాలి. ఆఫీస్కి పోయి 12 గంటలకు వచ్చాడు వాడు. చెప్పలే. అంటే అప్పటికే టైం అయిపోయిందేమో చెప్పలేదు. అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా అడిగినావా నువ్వు? ఇప్పుడు వీళ్ళే అన్నారు. ఓకే. అదే మరి బస్సులు వస్తాయంటనా జనగాం పోయేటి? తెలియదు ఇక. మరి ఎక్కడ పోతావు ఇప్పుడు? ఎక్కడ పోవాలి ఇప్పుడు? ట్రైన్ ఇట్లా ఉంటుందా? ట్రైన్ సికింద్రాబాద్. ట్రైన్లు ఉంటాయి కానీ ట్రైన్లో మరి. అయితే వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళకు సమస్యలు ఉన్నాయంట. ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారుగా, వాళ్ళకి జీతాలు పెంచుడు, కొన్ని ఉన్నాయి డిమాండ్లు. అవి చేసే వరకు మేము బస్సులు నడపమని ధర్నా చేస్తున్నాం. ఓకే. మాకు తెలియదు, తెలిస్తే రాకపోదు. నేను ఇప్పుడే అసలు పరిస్థితి ఏందో మరి. కొడుకు ఫోన్ చేసినావా? చేస్తాను, ఇప్పుడే మీరు వచ్చారు. ఒకసారి వీళ్ళని కూడా అడుగుదాం, గిరాకీలు ఎట్లున్నాయి, తగ్గినాయి. ఇటు నుంచి ఇట్లా పోదాం. బ్రదర్ నమస్తే. ఎట్లా ఉంటుంది రోజు? ఇట్లా ఉండదు కదా, ఎప్పుడు మీకు ఏదో ఒకటి కొంటనే ఉంటారా? ఈరోజు ఎట్లున్నారు? ఏముందా? ఏం మాట్లాడు, తప్పే ఉంది దానిలో. ఈరోజు జనాలు కూడా ఏం లేరు మీకు. రోజు ఎంత వస్తుందండి మీకు? సరే, ఎంత వచ్చేది అనేది చెప్పకపోయినా పర్లేదు, కానీ ఈరోజు జనాలు అయితే లేరు. మరి నిరసన ఇట్లే ఉంటుందంట ధర్నా. మరి ఎట్లా, ఏం చేయలేవా? రైట్, ఇట్లా పోదాం. ఈడ ఉన్నారు కార్మికులు, వీళ్ళ దగ్గర మాట్లాడిద్దాం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ పోవాలి? తమిళనాడా? ఏం బస్సులు ఎక్కడ పోవాలి మరి? ఎక్కడ వెళ్తున్నారా? మనం తమిళనాడుకి పోతున్నాం, ఎలక్షన్ కాదా రేపు, అందుకు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏమైనా చదువుకోవడానికి వచ్చారా? పనికి ఇక్కడ ఉన్నారు. మనం తూప్రాన్లో ఉన్నాడు. మరి బస్సులు లేవు కదా? బస్సు లేవు, ఏం చేయాలి? ఒక టోల్ గేట్ల నుంచి బస్సు వస్తుంది, అక్కడ నుంచి డ్రైవర్ దగ్గర రిక్వెస్ట్ చేసి మనం ఇక్కడ వచ్చినారు. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ వచ్చేసి 4 months అయింది, అందుకే 4 months. పని నడుస్తుంది అంటే తెలుగు కావాలి కదా, అందుకే. మీరు ఇప్పుడు నైటే వార్తలు వచ్చినాయి, చూడలేదా ఫోన్? అది చూడలేదు, అది పరిచయం లేదు కదా న్యూస్ అంటే. మార్నింగే మనకు తెలుసు,
అందుకే ఇప్పుడు 4 o'clockకే బస్సు, ఇప్పుడు అడ్వాన్స్గా ఒక బస్ దొరికింది, అందుకే అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్, నెక్స్ట్ 3 hours వెయిటింగే. ప్రైవేట్ బస్సు బుకింగ్, ప్రైవేట్ బస్సు 4 o'clockకే, బట్ ఇప్పుడు ఒక్కటే బస్సు దొరికింది తూప్రాన్ నుంచి, అక్కడ వెయిటింగ్ 3 hours. మీరు ముగ్గురా? ముగ్గురు, తమిళనాడు. ఓటు వేస్తున్నారా? ఓటు వేస్తున్నా. ఎక్కడ ఎవరికా? ఎవరికి ఎవరికి అది సీక్రెట్. చెప్పవా? లేదు లేదు, విజయ్ వచ్చిండు కదా టీవీకి. ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు, ఎడపాడి పలసింహం. యూత్ ఎక్కువ విజయ్ సైడ్ ఉన్నట్టున్నారు. అది ఉంటది, అది యూత్ వాడు అట్రాక్ట్ చేస్తున్నారు, బట్ వాడి పర్సనల్ ఉంది కదా, ఎవరు చేస్తారంటే పర్సనల్. అది సరే, మీరు ఓటు ఎవరికి వేస్తారనేది పర్సనల్ చెప్పొద్దు, ఓకే, అది మీకు కూడా తెలుసు. ఎవరు వస్తే ఏ ప్రభుత్వం వస్తుందా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అది తెలియదు. ఇది యాక్చువల్లీ కొంచెం మేబీ డిపెండ్స్. అది ఎవరికి ఎన్ని పర్సెంటేజ్ పోతుంది, ఓల్డ్ పీపుల్ వర్సెస్ యూత్ ఉన్నాడు, అది వాడు పొలిటికల్ అండర్స్టాండింగ్ డిపెండ్స్. అది ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ వస్తారు అని అనుకుంటున్నారా? 50-50 మేబీ, అంతే. స్టాలిన్ కాకుండా ఇంకెవరైనా వస్తారా? స్టాలిన్ లేదంటే మేబీ నెక్స్ట్ సీనియర్ అంటే ఎడపాడి పళనిస్వామి, ఏడీఎంకే బీజేపీ అలయన్స్. అవకాశాలు లేవు. అవకాశం అంటే మేబీ అదే నేను చెప్పినా కదా, యూత్ ఉన్నారంటే యూత్ మొత్తం ఓటింగ్ వాడికి పోతాడంటే విజయ్ వస్తాడు, లేకపోతే స్టాలిన్ వస్తాడు. ఒక యూత్ వేస్తేనే ఏం రాడలే, అందరూ వేయాలి ప్రజలు. ఎలా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. బస్ కోసమేనా అండి వెయిటింగ్? బస్ కోసం ఆర్టీసీ వాళ్ళేనా మీరు? అరే ఏంది, మొత్తం ప్రయాణికులను వెయిట్ చేపిస్తున్నారంట. కాదు, ఎన్ని రోజులు చేస్తారు ధర్నా ఇంకా మీరు? ఎప్పటిదాకా సీఎం ఒప్పుకుంటాడో అప్పటిదాకా చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, మీరు ధర్నా చేస్తున్నారు, మేము ఒక 4 రోజులు టైం ఇవ్వమని చెప్పినాం, అయినా మీరు వినకుండా చేస్తున్నారు. స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు అన్న, అప్పుడు టైం లేకుండా 4 రోజులు టైం ఉండే కదా. స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు అప్పుడు మేల్కోలేదా, ఇప్పుడు మేల్కొచ్చింది అలా అలా అడుగుతున్నాం మేము. అంటే 40 రోజుల క్రితమే ఇచ్చారా మీరు? అప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం కాబట్టే కదా అని అడిగేది. ఇప్పుడు 40 days బిఫోర్ ఇచ్చినాం మేము స్ట్రైక్ నోటీస్. నిన్న చర్చలు జరిగినాయి కదా ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఏమంటారు అంటే, ఒక 4 రోజులు టైం ఇవ్వడం అని అంటారు. ఇంకా 4 రోజులు టైం తీసుకొని అంతే, అందరినీ ఎలా దుమ్ముదలం దేపరికే చూస్తున్నారు అంతే. ప్రయాణికులంతా ఇక్కడ స్టక్ అయిపోయింది చాలా మంది. ప్రజలు కూడా మాకు సపోర్టే ఉన్నారు, సపోర్టే ఉన్నారు మాకు ఏ యూనియన్లు లేకున్నా కానీ ఇంత మంచిగా చేస్తున్నామంటే ఆలోచించండి మీరు. ఈ యూనియన్లు ఎవరు రద్దు చేశారు? మా కేసీఆర్ సాబ్ చేసిండు, అప్పుడు వద్దని చెప్పి జర ఆపేసిండు, చెడు వద్దని చెప్పిండు అప్పుడు. అంటే మీ డిమాండ్ ఒక 4 ఏమో గట్టిగా కనిపిస్తా ఉన్నాయి, 32 పెట్టిరలే కానీ 4-5 చాలా గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి అవి చేయాలని అంతే. విలీనం చేయాలి, మాకు యూనియన్లు కావాలి, ఇంకా పే స్కేల్ కావాలి అంతే. ఆర్టీసీ కార్మికులేనా? డ్రైవర్సా మీరు? మెకానిక్లా మీరు? ఓకే, కొంచెం ఇట్లా పోదాం. సాయంత్రం ఎన్ని గంటలకు వచ్చిరమ్మా మీరు? ఇట్లా ఎక్కడ పోవాలి? వేములవాడ బస్సులు ఉన్నాయా మరి? చాలా లేట్గా వస్తుంది, రావట్లేదు. మీరు ఈ బస్ స్టాప్కి వచ్చి ఎంతసేపు అయింది? 2 hours అవుతుంది. రాలేదు అప్పటి నుంచి? మీకు బస్సులు బంద్ అని అర్ధరాత్రి నుంచే వార్తలు వచ్చినాయి, అంటే నిన్న నైట్ 7-8 గంటలకే, మీకు తెలియదా? అంటే మార్నింగ్ మేము అక్కడ బస్ స్టాప్కి వచ్చినప్పుడు మాకు అక్కడ బస్సు వచ్చింది, దాన్ని బట్టి వస్తాయి కదా అని అనుకున్నాం అన్నట్టు. మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు బస్సు వస్తుంది అంటున్నారా, రాదా? ఏం చెప్పలేదు, వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇట్లా ధర్నా చేస్తారట, మరి ఇంకా ఈ రోజు కాదు, ఇక చాలా రోజులు ధర్నా ఉంటుందంట, మరి ఎట్లా ఉంటుందా? ఉండదు, అట్లా ఉంటే సఫర్ అవుతారు కదా. తెలుసా ధర్నా ఎందుకు చేస్తారో తెలుసా? తెలుసు, ఆర్టీసీ వాళ్ళ కార్మికుల కోసం. మంచిదేనా? వాళ్ళకు కూడా ఉండాలి కదా సార్, వాళ్ళు కష్టపడుతారు కదా, వాళ్ళ కష్టానికి సాలరీస్ వాళ్ళకు సరిపోవాలి కదా. వాళ్ళకు కూడా డిమాండ్లు నెరవేర్చాలంటున్నావా? అంటే వాళ్ళు న్యాయంగా డిమాండ్లు కోరుకున్నప్పుడు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలనే కదా వాళ్ళు చేస్తుంది స్ట్రైక్. మద్దతు ఇస్తున్నారా మరి? మీరు మద్దతు ఇస్తున్నారా ఆర్టీసీ వాళ్ళు? ఇస్తాం సార్, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, వాళ్ళ డ్యూటీలను ఎండని ఇప్పుడు అన్నింటిని తట్టుకొని ప్యాసింజర్స్ని సేఫ్టీగా తీసుకెళ్తారు కదా సార్, వాళ్ళు కష్టపడుతున్నారు కదా. వాళ్ళు న్యాయంగా కోరుకున్న డిమాండ్లని వాళ్ళు తీర్చాలనుకోవడంలో తప్పలేదు కదా సార్. బస్సులు వాళ్ళు ఏమంటారు అంటే, మా డిమాండ్లు నెరవేర్చే వరకు మేము నిరసన చేస్తూనే ఉంటాం, ధర్నా చేస్తాం, బస్సులు నడపమని చెప్తా ఉన్నారు.
అంటే పబ్లిక్కి ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ కూడా ఆలోచించి తొందరగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అందరికి బాగుంటుంది సార్. మీరు కార్మికులే కదండి? కార్మికులే కదా మీరు? అంటే మీరు డ్రైవర్సా మెకానిక్స్ ఇట్లా ఉంటారు కదా మీరు? డ్రైవరా? ఏంది మొత్తం కలకలలాడుతుంది బస్ స్టాండ్ ఈరోజు అంతా మూగపోయినట్టు. తమ్ముడు మాట్లాడితే మంచిగా చెప్తాడు. ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన. నేను ఏమంటున్నానంటే నేనేం మీరు పెద్ద ఏదో చెప్పాను నేను అడుగుతానాలే కానీ ఇప్పుడు వందల మంది ఉంటారు, ఇప్పుడు వేల మంది ఉంటారు బస్ స్టాండ్లో. ఈరోజు ఏం లేరు జనాలు. మా కార్మికుల సమ్మె నడుస్తుంది. దానివల్ల ప్రజల మద్దతు ఉందా? ఉన్న ప్రజల మద్దతుకి ఇవ్వాలనే స్టార్ట్ అయింది. చూడాలి మధ్యాహ్నం వరకు పెరుగుతుంది. ఏమనుకుంటున్నారు ప్రజలు? అరే నిజంగా వాళ్ళ బాధలు ఉన్నాయి తీర్చాలంటున్నారు కదా. ఉన్నది అదైతే మాకు వాళ్ళ మద్దతు ఉన్నది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు 32 డిమాండ్లు పెట్టినరు, మీరు తెలంగాణ వచ్చినాక కూడా మీ సమస్యలు పరిష్కారం కాలేదు. బీఆర్ఎస్లో కూడా కాలేదు, మరి ఇప్పుడు కూడా కాలేదు. ఎందుకు మీ మీద ఈ వివక్ష? మరి అది వాళ్ళకే తెలిసి ఉండాలి. మరి ఆర్టీసీని ఎందుకో ఇంత చిన్న చూపు మొదటి నుంచి కూడా. అది వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చెప్పాడు, నేను ఆర్టీసీ వాళ్ళు అంటే నా ప్రాణం, మీరు లేకపోతే తెలంగాణ లేదు అని చాలా చెప్పాడు. మరి ఎందుకో ఇంత చిన్న చూపు ఆయనకే తెలిసి ఉండాలి. ఆయనకు తెలిసి ఉండాలి. మరి ఆయన ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఆయన ఎట్లా కొనసాగుతుందా ఇక ధర్నా? తప్పకుండా కొనసాగుతుంది. అప్పుడు 53 రోజులు ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజు సూపర్వైజర్ భయపడిస్తే మిమ్మల్ని భయపడిచ్చినా కూడా భయపడే వాళ్ళకు ఆఫీసర్ అన్నప్పుడు భయపట్టించుడు సహజమే. మేము చేసేది మేము చేస్తున్నాం. అంటే మీ డిమాండ్ నెరవేరే వరకు తగ్గేది లేదు. తగ్గేది లేదు, దాంట్లో వెనక పోయేది ఏం లేదు. వీళ్ళంతా ఎవరు? ఆర్టిస్ట్ ఎంప్లాయీస్ అయినా? ఓకే రైట్, మాట్లాడిస్తున్నా ప్రయాణికులు. ఈ జూబ్లీ బస్ స్టేషన్లో దాదాపు వేల మంది ప్రయాణికులు ఉంటారు. ఒక రకంగా 1,00,000కు పైగానే చేస్తారంట ప్రయాణికులు. ఈరోజు మొత్తం ఖాళీ సీట్లు ఉన్నాయి. ప్లాట్ఫామ్లో కూడా బస్సులు లేవు, డిపోలకే పరిమితమైనవి. ఇక తిను బండారాలకు కూడా వాళ్ళకు కూడా గిరాకీ లేదు. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా 10,000కు పైగా బస్సులు నడుపుతుంది ప్రభుత్వం. దాంట్లో ప్రైవేటు కొన్ని ఉన్నాయి, గవర్నమెంటే ఎక్కువ ఉంటాయి. దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, 32 డిమాండ్లు ఉన్నాయి. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం. కానీ మొత్తం మీద అయితే చాలామంది కొందరు ప్రయాణికులతోటి మాట్లాడించిన కొందరు వార్తలు చూడలేదు. నిన్న 7, 8, 9 ఆ గంటల ప్రాంతంలోనే నైటు వార్తలు వచ్చినాయి, కానీ వారు చాలామంది చూడని అంటున్నారు. వాళ్ళకి తెలియక బస్టాండ్కి వచ్చి ఇప్పుడు ఆగమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేదు, బస్సులు అయితే లేవు. జూబ్లీ బస్ స్టేషన్లో మొత్తం ఖాళీ ఉంది. చూడాలి మరి ఎన్ని రోజులు జరుగుతుంది, ప్రభుత్వం దిగి వస్తుందా, చర్చలు చేస్తుందా, వీళ్ళ ధర్నా కార్యక్రమం వీళ్ళేమో మేము చేస్తూనే ఉంటామని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. కానీ మొత్తం మీద అయితే ఈ ఎండలకు వాళ్ళకి తెలియక చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.